హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో ఓల్డ్ జీన్స్ ప్యాంట్స్ తోటి నేను ఒక మంచి పర్స్ అయితే చూపించబోతున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా ఓల్డ్ జీన్స్ తీసుకొని లెగ్ పార్ట్ మీకు కావాల్సినంత పొడవు కట్ చేసుకోండి. మరి ఎక్కువ పొడవు కట్ చేసుకుంటే పర్స్ అనేది బాగోదు కాబట్టి ఒక 20 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఈ లెగ్ పార్ట్ కింది భాగాన ఈ విధంగా స్టిచ్చింగ్ ఉంది కదా, ఇక్కడ మనము దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. దీన్ని పడేయకుండా సైడ్ పెట్టుకోండి. తర్వాత మళ్ళీ మనకి లాస్ట్లో యూజ్ అవుతుందండి. తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర ఓపెన్ చేసుకోవాలి. మనము కట్ చేసేసి ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ లాస్ట్లో ఈ విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, పైన కొద్దిగా క్లాత్ ఎక్కువగా ఉంది, కింద కొద్దిగా తక్కువగా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేయాలి. అంటే క్లాత్ అనేది సమానంగా ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాం. తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇటు సైడ్ కొద్దిగా క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక జిబ్బు తీసుకోవాలండి. ఈ జిబ్బు వచ్చేసి మనం ఇక్కడ కొద్దిగా క్లాత్ ఫోల్డ్ చేసి పెట్టుండాం కదా, అక్కడ పెట్టుకొని ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనము సూదికి దారం ఎక్కించుకొని సూదితోటి కుట్టుకోవాలి. మీ దగ్గర స్టిచ్చింగ్ మిషన్ ఉన్నట్లయితే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టిచ్చింగ్ మిషన్ అందరి దగ్గర ఉండదు కదండి, అందుకే మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా ఎక్కువగా దారం అనేది కింద వైపు కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే జీన్స్ ప్యాంట్ కలర్ దారం మాత్రమే తీసుకోవాలండి, లేదంటే దారం బాగా కనిపిస్తుంది. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న జిబ్బు కంటే కూడా క్లాత్ కొద్దిగా ఎక్కువగా అనిపిస్తే క్లాత్ కొద్దిగా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక 2-3 ట్రిక్స్ వేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ పర్స్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒక 5 మినిట్స్ కూర్చున్నామంటే ఈజీగా పర్స్ మార్కెట్లో దొరికే పర్స్ లాగే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడెక్కడ కూడా దారం కనిపించట్లేదు కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో మనము రెండో సైడ్ కూడా జిబ్బును స్టిచ్ చేసేసుకోవాలి. మన ఛానల్లో ఓల్డ్ లెగ్గిన్స్ తోటి ఫ్లోర్ క్లీనింగ్ మాప్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియో కూడా పెట్టానండి. వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వీడియో చూడండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా ఉల్టా చేసుకోవాలి దీన్ని, క్లాత్ని. తర్వాత మనం ఒక సైడ్ ఇప్పుడు జిబ్బు పెట్టేసాము. ఇప్పుడు మిగిలిన 2 సైడ్స్తో పాటు కింద వైపు స్టిచ్చింగ్ ఉంది కదా, అక్కడ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింది వైపును కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకోకపోయినా సరిపోతుందండి, కానీ ఈ స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా ఉండడానికి నేను ఇక్కడైతే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా కింది వైపును కూడా మీరు లైన్గా కుట్టుకోవాలి. ఒక సైడ్ ఏమో మనము జిబ్బు పెట్టాము, మిగిలిన 3 సైడ్స్ ఈ విధంగా సూదితోటి స్టిచ్ చేసేసుకుంటున్నాము. మీ దగ్గర మిషన్ ఉన్నట్లయితే చాలా ఈజీగా వితిన్ 2 మినిట్స్లో మనము పర్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. మిషన్ లేకపోతే ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఈ విధంగా 3 సైడ్స్ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. జీన్స్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ దారం అయితే ఇక్కడ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఈ విధంగా మనం పర్చేస్ ఇచ్చినట్లయితే మనం అందులోకి పెన్సిల్స్, ఎరేజర్స్ ఇలా ఈ విధంగా ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. మీరు పెద్దవారి జీన్స్ తీసుకున్నట్లయితే మనకు కూడా బాగా యూజ్ అవుతుందండి. బయటికి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ కూడా పడుతుందన్నమాట. నేను ఇక్కడ చిన్నపిల్లల జీన్స్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా పర్స్ అనేది చిన్నగా వస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి.
మీరు నీట్గా స్టిచ్ చేసుకున్నట్లయితే దారం అనేది బయట వైపు కనిపించదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని నార్మల్గా ఈ విధంగా తిప్పేసుకోవాలి. మనం ఉల్టా తిప్పుకున్నాం కదా, అది ఇప్పుడు మామూలుగా తిప్పుకోవాలి. చూడండి, ఇక్కడ నీట్గా పర్స్ అయితే రెడీ అయింది. కాకపోతే మనం ఇప్పుడు పర్స్ కొద్దిగా డిజైన్ చేసుకుందామండి, బాగా కనిపించడం కోసం. ముందు మనము జీన్స్లో లాస్ట్లో కొద్దిగా మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్లాత్, ఈ క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని మనము రింగ్లా కాకుండా ఇలా దారంలో కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఫెవిక్విక్ తీసుకొని ఈ దారాన్ని మనము ఇక్కడ అంటించేసుకోవాలి. ఈ విధంగా అంటించుకోవడం వల్ల ఏంటంటే పర్స్ పట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. అలాగే మనము మన దగ్గర ఈ విధంగా బటర్ఫ్లై కానీ లేదంటే హార్ట్ షేప్ కానీ ఏవైనా స్టోన్స్ ఉన్నా కూడా అంటించుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు పర్స్లోకి మనము పెన్సిల్స్, ఎరేజర్స్, స్కెచ్ పెన్స్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఓల్డ్ జీన్స్ తోటి మనం పర్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.